హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి శనగపిండితో లడ్డు చేస్తున్నాం అన్నమాట. ఇలా శనగపిండి తీసుకోవాలి, అదంతా మొత్తం ఇలా జొల్లె పోసుకోవాలన్నమాట. ఏమన్నా మనకి పరక అట్లా లేకుండా నున్నగా వచ్చేస్తుంది ఇలా జొల్లి పోసుకుంటే. శనగపిండి లడ్డు నేను చూపించే విధంగా సింపుల్ రెసిపీలో మీరు కూడా తయారు చేసుకోండి లడ్డూలు. ఇంట్లోకి ఏదైనా వ్రతం జరుగుతున్న ఏదైనా ఇలా ఒక కప్పు తీసుకున్నాను అనమాట. నేను ఒక గిన్నెకి చూడండి, ఈ కప్పు నిండా నేను శనగపిండి తీసుకుంటున్నాను అనమాట. ఈ కప్పు నిండా తీసుకొని కొంచెం కింద ఉంది కదా అది కూడా ఉన్నిచ్చేసుకున్నా, అది సరిపోతుందన్నమాట మనకి. ఇదంతా ఈ గిన్నెలో పోసుకుందాము. ఇప్పుడు ఏ గిన్నెతో నేను శనగపిండి తీసుకున్నాను అదే గిన్నె చూడండి, ఈ గిన్నె నిండా శనగపిండి తీసుకున్నాను కదా, ఇదంతా మొత్తం పెట్టుకుందాము. ఇదే గిన్నెతోనే మనము చక్కెర కూడా సేమ్ ఇలానే తీసుకోవాలి. ఆ గిన్నె నిండా చక్కెర తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఒక గిన్నెకు ఒక గిన్నె చక్కెర అన్నమాట. మామూలుగా అయితే కేజీకి కేజీ. ఇప్పుడు నేను ఒక గిన్నెతో చేస్తున్నా కాబట్టి మీకు గిన్నెతో కొలత చూపిస్తున్నాను అనమాట. దీంట్లో హాఫ్ గిన్నెకు వాటర్ పోసుకోవాలన్నమాట. ఇది పాకానికి మనకి. ఇది పక్కన పెట్టేసుకుందాము, తర్వాత చూపిస్తా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఇలా శనగపిండిలో కొంచెం వంట సోడా వేసుకోండి, కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు వాటర్ పోసుకొని మనము మొత్తము ఇలా మొత్తం వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట. మనము చూడండి మొత్తం ఇలా ఎక్కడే కానీ వంటలు లేకుండా నీట్గా చేతితో శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. చూడండి మనము వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది కాబట్టి ముందే మనం కొంచెం పోసుకొని కలుపుకుంటా ఉన్నామనుకోండి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఎక్కడే కానీ వంటలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఇలా నేను చూపించే విధంగా మొత్తం ఇలా రుద్దేసి మొత్తం ఈ విధంగా కొంచెం వాటర్ పడతాయి అన్నమాట. ఈ విధంగా రావాలా పిండి. ఈ విధంగా కలుపుకుంటే అప్పుడు మనము బూందీ కాంచుకోనికి ఈజీగా వస్తుందన్నమాట మనకి. ఇలా కారాలన్నమాట. మనం ఇలా చేత్తో వేస్తుంటే ఇలా జారు విడిచాలన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా. ఇంకా కలిపి పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె గోళం తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూడండి నేను ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకొని మనం హీట్ చేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక బక్కల గిన్నె ఉన్న సరిపోతుంది, లేకపోతే బూందీ కాంచుకుంటే గంట కూడా ఉంటుంది. మా ఇంట్లో అది లేదు కాబట్టి మేము ఇలా బొక్కల గిన్నెతో వేస్తున్నాం. ఇప్పుడు చూడండి కొంచెం శాంపిల్ అలా వేస్తే వెలిగింది కదా. ఇప్పుడు గంటతో ఇలా తీసుకొని పిండిని చూడండి బొక్కల గిన్నెతో ఎలా కారుతుందో ఇలా కారాలన్నమాట పిండి మనం కలుపుకుంటే. ఇప్పుడు బూందీ అంతా మొత్తం ఇలా చూడండి దాంట్లోకి వేసుకోవాలి. మొత్తం ఇలా గంటతో కలిపెట్టేసిన తర్వాత అంతా ఇలా కారుతుంది అనమాట. ఒకసారి మళ్ళీ కలబెడదాం. ఎక్కువ కాంచకూడదు బూందీని, ఒక్క పచ్చి వాసన పోయేటట్టు ఊరికే జస్ట్ అలా ఏగకుండా అట్లా కొంచెం అంతే. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా మనకి బాగా ఏగింది కదా. ఇవి పక్కకు తీసుకోవాలన్నమాట. మనము అన్నీ ఇదే విధంగా మనము బూందీ అంతా కాంచి పెట్టుకోవాలన్నమాట. మనకు లడ్డుకి ఇంపార్టెంట్ ఏంటి బూందీ కదా, అందుకని ఫస్ట్ బూందీ అంతా కాంచుకోవాలన్నమాట. ఈజీగా చేసుకోవచ్చు అండి మనం ఇంట్లోనే, బయట తెచ్చుకోకుండా మనం సొంతంగా చేసుకోవచ్చు. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. అలానే చూసేవాళ్ళు కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ 10 మందికి రీచ్ అవుతుందన్నమాట. చూడండి అంతా ఇదే విధంగా ఇట్లనే మనం మొత్తం కాల్చుకుందాము. బూందీని కాల్చి పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ చూపిస్తా. అంతా ఇలానే కాల్చుకోవాలన్నమాట. అంతా మొత్తం మనం బూందీ ఇలానే కాంచుకుందాం. మంట మాత్రం ఎక్కడే కానీ తగ్గియాకండి. మంట హైలో ఉంటేనే బూందీ అనేది బాగా కాగుతుందన్నమాట. మొత్తం అంతా ఇదే విధంగా బూందీ మొత్తం కాంచి పక్కకు పెట్టేసుకుందాము. అలానే జ్యోతిరెడ్డి 7 ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను ఎప్పుడు మీకు పెట్టినా కూడా వెనకాల నోటిఫికేషన్ వస్తుందన్నమాట. చూడండి అంతా ఈ విధంగా కాంచుకోవాలన్నమాట. బూందీ చూడండి ఎక్కడే కానీ అట్లా ఎక్కువ కాగలే, అంత పచ్చిగా లేదు, ఈక్వల్గా ఉంది. అంతే ఇదే కాంచుకున్నాం. ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్తే ఇప్పుడు పాకం పట్టుకోవాలన్నమాట. బూందీ కాంచుకున్నాం కదా మనము. ఇలా మనం పాకం విన్నాక చక్కెర ఒక కప్పు వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, ఇది మనం స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పాకం రానిచ్చుకోవాలి మనము. ఒక గంట తీసుకొని
ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట పాకం వచ్చేంత వరకు. తీగ పాకం వస్తే సరిపోతుందన్నమాట మనకి లడ్డుకు, పర్ఫెక్ట్గా తయారవుతుంది లడ్డుకు. చూడండి మొత్తం ఇదే విధంగా కలబెడుతూనే ఉండాలన్నమాట తీగ పాకం వచ్చేంత వరకు. మొత్తం ఇలానే కలబెడుతూనే ఉండాలా. లడ్డు చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. నా స్టైల్లో నేను ఎలా చేశానో సింపుల్ రెసిపీలో చేశాను అన్నమాట. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం ఇలానే కలబెడుతూనే ఉండాలి, ఎందుకంటే చక్కెర అనేది అడుగు అంటుతుంది అన్నమాట మనకి. అది కరిగేంత వరకు మనకు వాటర్లో మనం కలబెడుతూనే ఉండాలా. అది వాటర్లో కరిగిన తర్వాత అది కరుగుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ మనం బూందీ కాంచుకున్నాం కదా, మూత పెట్టుకోవాలి. అది చల్లారిపోకూడదు అనమాట. చల్లారిపోకుండా ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా బాగా పాకం వచ్చేస్తుంది అనమాట. ఇలా పొంగు వచ్చింది కదా, పొంగు అనేది ఎప్పుడైనా మీకు పాకం అర్థం కావట్లేదు అనుకుంటే ఈ పొంగు వస్తుంది కదా, ఇప్పుడు ఆ పొంగు ఎప్పుడు డౌన్ అవుతుందో అప్పుడు కరెక్ట్గా మనకు పాకం తయారైనట్టు అనమాట. మనకి ఇలా తీగ పాకం వచ్చేంత వరకు చెక్ చేసుకోవాలి. కొంతమందికి ఇలా చెక్ చేయటం రాదనమాట. చాలా మంది ఎన్నిసార్లు చూసినా అంటర్ ఫ్లాప్ అవుతుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ పొంగు ఉంటుంది కదా, ఆ పొంగు వచ్చేసి చూడండి మొత్తం డౌన్ అవుతుందన్నమాట. మీకు చూపిస్తా చూడండి. పాకం వచ్చిన తర్వాత మనకు పొంగు ఇప్పుడు ఇంత వస్తుంది కదా, అక్కడ బురుగులాగా అది తగ్గుతుందన్నమాట. అప్పుడు కరెక్ట్గా మనకి రెడీ అయినట్టని అర్థం అనమాట. ఈ సింపుల్ టిప్స్ మీరు గుర్తుపెట్టేసుకోండి, ఎప్పుడైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా చూడండి రెడీ అయింది మనము పాకం, తీగ పాకము. ఇంక ఇప్పుడు కలిపిన బూందీ కాంచుకున్నాం కదా, అది ఇందులో వేసేసి మొత్తం కలుపుకోవడమే అనమాట. మొత్తం ఇలా ఒక థ్రెడ్ గట్ట తీసుకొని మొత్తం ఇలా ఈక్వల్గా అంత పాకం బూందీకి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. మీరు ఇలానే కావాలంటే లడ్డు చేసుకోవచ్చు బూందీతో. నేనైతే మొత్తం మెత్తగా ఇట్లా థ్రెడ్తో మనం దంచినామంటే మెత్తగా పొడి అవుతుందన్నమాట. లడ్డు చాలా స్మూత్గా ఉంటుంది తినడానికి కూడా. అలా మెత్తగా లడ్డు కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు 10 లడ్లు అయ్యేది 20 లడ్లు అవుతుంది అనమాట. అలా మొత్తం దంచుకోవటం వల్ల పొడి అవుతుంది అనమాట. చూడండి మొత్తం ఇలా పాకంలో మనం దంచుకోవాలన్నమాట. బాగా మొత్తం అంతా ఆ బుడ్డలు ఎక్కడే కానీ లేకోకుండా మెత్తగా మెదిగిపోవాలన్నమాట. ఈ విధంగా రావాలన్నమాట. చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు దంచుకోవాలి. చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు పూర్తి ఇలానే దంచుకోవాలన్నమాట. దాంతో తెడ్డు గట్టతో. అప్పుడు దంచుకున్న తర్వాత మనకు లడ్డూకు సూపర్గా తయారవుతుంది. తినేప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంటుంది లడ్డు, అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా ఉంటే కొంచెం నెయ్యి కాంచుకొని వేసుకొని మింతమాడి పప్పు, యాలకలు వేసుకొని ఇప్పుడు లడ్డూలు చుట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. నేను అవేం వేసుకోలేదు, మేము తిన్నాం కాబట్టి. చూడండి అన్నీ ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టేసి అక్కడ పెట్టుకోవడం అనమాట. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా లడ్డు చుట్టడానికి కూడా. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. లడ్డు కూడా చూడండి చాలా ఎక్కువ అయిందనమాట బూందీ మనం దంచుకోవటం వల్ల. అలానే మనము బూందీ వేస్తే కనుక లడ్డూలు 10 అవుతాయి అన్నమాట. ఇలా దంచుకోవటం వల్ల మనకు ఇంకొక 10 యాడ్ అవుతాయి అన్నమాట. అందుకే ఎప్పుడైనా మీరు దంచుకోండి లడ్డును. చూడండి అన్నీ ఇదే విధంగా లడ్డూలన్నీ చుట్టుకోవడమే అన్నమాట. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్లో చూసి మీరు కూడా తయారు చేసుకోండి లడ్డూలు. అలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా లడ్డు చాలా ఈజీగా, చూసారు కదా మెత్తగా అంతా మెదిగిపోయింది. ఎంత స్మూత్గా ఉందో, పట్టుకుంటే ఎక్కడే కానీ బూందీ లేకుండా ఎంత మెత్తగా ఉందో. చాలా సింపుల్, మెత్తగా దునుగుతుంది కదా. ఇదే ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి కొంచెం జ్యోతిరెడ్డి 7 ఛానల్కి. బాయ్ ఫ్రెండ్స్.